సో అందుకని లైఫ్లో గుర్తుంచుకో, ఈ ఫర్ ఎనర్జీ అంటే నా దృష్టిలో నేను చెప్పగలను, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండు. ఎనర్జెటిక్గా ఉండనుకున్న ఏకైక సాధనం ఏంటి చెప్పమంటారా? నవ్వుతూ ఉండడం. లాస్ట్ టైం చెప్పినట్టు నన్ను నాట్ రాంగ్, ఇలా ఉండదు ఫేస్. కొంతమంది ఇలా పడతారు ఫేస్. హోంవర్క్ చేసాము, ఎప్పుడు క్లాస్ ఎప్పుడు, సార్ ఇంటికి వెళ్ళిపోతారు, స్నాక్స్ పెడతారా, ఇలా ఉండదు ఫేస్. ఇలా పెట్టుకోవద్దు. అందరూ నాకే చూడండి, ఇలా అమ్మ తల్లి ఇలా పెట్టండి, అమ్మ ఇలా పెట్టండి ఫేస్. నవ్వుతూ ఉండండి, ఎప్పుడైనా సరే నవ్వుతూ ఉండండి. కావాలంటే చూడండి, ఎవరికేసైనా సరే మార్నింగ్ లేచినప్పుడు అద్దం ముందు నిలబడి ముందు నవ్వండి. ఇలా 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 కాదు. ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయి ఎవరు? నువ్వే. ఇంతకన్నా అబద్ధం మరవట్లేదేమో, ఇది నిజం. సో అందుకని ఎనర్జెటిక్గా ఉండండి. మీ జీవితాన్ని బాగు చేసుకునేది మీరేని గుర్తుంచుకోండి. కాకపోతే ఎంత కాదనుకున్నా మనం మనుషులం. అందులో మీ ఏజ్ పిల్లలు అందరూ నాకు తెలిసి 15కు 19కి మధ్యలో ఉంటారేమో అనుకుంటున్నాను నేను, కాస్త అటు ఇటుగా, అంతేనా? అందులో మీ ఏజ్ పిల్లలకి, మీ ఏజ్లో ఉండే హెల్త్కి సంబంధించినటువంటి ఫిజియోలాజికల్ అంటాం. అది నాకన్నా ఆ డాక్టర్లే బాగా చెప్పగలరు. ఫిజియోలాజికల్ అంటారు దాన్ని, అవునా కాదు? అది నేను మాట్లాడకూడదు కూడా. కానీ నేను మాట్లాడుతుంది సైకలాజికల్ కూడా కాదు. నేను మాట్లాడుతుంది న్యాచురల్, అంటే సహజంగా మనం ఏమిటి అన్నది. ఓకేనా? అంటే నువ్వు డల్ అవ్వడానికి కారణం ఎవరు అంటే నువ్వే. ఎందుకు చెప్తాను. ఒకటి, నీ ఫిజికల్ హెల్త్ బాగుండకపోవడం. ఫిజికల్ హెల్త్ బాగుండకపోవడం అనే దానికి సంబంధించి ఫిజికల్ హెల్త్ని బాగు చేసుకోవడానికి కాస్త అటు ఇటుగా వారు బాగా చెప్తారు. అంటే వాటికి ఉంటాయి కొన్ని, ఈ ఐటమ్స్ తినండి సంథింగ్. దట్ ఇస్ నాట్ మై, నేను చెప్పేది కాదు. ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు హ్యావ్ సమ్ వర్డ్స్ అబౌట్ దట్. ఓకే, కానీ నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు, అది పక్కన పెడదాం. తర్వాత రెండవది, నాకు తెలిసి ఎవరైతే లాస్ట్ టైం అయితే కళ్యాణ్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు, ఎవరైతే బాగా పడుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాగా పడుకుంటారు. నాకు తెలిసి మీరందరూ రోజుకు 10 గంటలు పడుకుంటారేమో డౌట్ నాకు, అవునా? 10 గంటలు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇక డాక్టర్లు ఉంటే వాళ్ళు చెప్పాలి, కానీ మీ ఏజ్ పిల్లలు అరౌండ్ 7 అవర్స్ పడుకోవాలేమో అనుకుంటున్నాను నేను. చెక్ చేసుకోండి డాక్టర్లతోటి. మీలో ఎవరైతే 7 అవర్స్ నుంచి 8 అవర్స్ మధ్య పడుకుంటారో సౌండ్ స్లీప్, అది అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. కానీ కొంతమందికి నిద్ర పట్టకపోవడం, కొంతమందికి కొంచెం ఏమంటామంటే ఇన్ఫీరియారిటీకి గురవ్వడం, దాంట్లోంచి ఏదో తెలియని ఒక స్ట్రెస్, ఏదో ఒక చిన్న డిప్రెషన్ లాంటివి గురవుతూ ఉంటాం. అవును, నేను స్ట్రెస్ అనే పదం వాడాను కదా ఇన్నిసార్లు. మీలో ఎవరికైనా స్ట్రెస్ ఉందా? లేదు కదా? ఉందా? ఉన్నవాడు చేయొద్దండి. చేయెత్తడానికి కూడా స్ట్రెస్ లేదా? ఇంట్రెస్ట్ లేదా? అసలు స్ట్రెస్ అంటే ఎవరైనా చెప్పగలరా? మామూలు మన కథలు చెప్తాను. ఎవరైతే తను చేస్తున్న పనిని ప్రేమించరో, ఎవరైతే తాము చేస్తున్న పనిలో ఇన్వాల్వ్ అవ్వరో, ఎవరైతే తాము చేస్తున్న పనిలో ఒక రిజల్ట్ ఉందని కాన్ఫిడెన్స్ ఉండరో, వాళ్ళకి ఆ పని బర్డెన్ అవుతుందబ్బా. ఇప్పుడు నేను ఉన్నాను కదా, లాస్ట్ టైం నేను వచ్చాను కదా, మళ్ళీ వస్తానని ఎవరన్నారు? నేనన్నానా, వాళ్ళన్నారా, మీరన్నారా? గట్టిగా, ఇంకా గట్టిగా. నేనే అన్నాను కదా. ఎందుకని? అసలు నాకు అవసరం ఏంటి? నాకు అర్థం కాదు. అసలు నాకు అవసరం ఏంటి? చక్కగా ఈ టైంలో ఇంకో పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా. అందుకని గుర్తించుకో, ఈ ప్రపంచంలో, ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ సార్ నాకే చూడండి. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరి దానివి అనుకుంటున్నప్పుడు కాదు, నీ పక్కన ఎవరో ఒకరు నిలబడతారని గుర్తించుకో. నువ్వు భయపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, స్ట్రెస్ గురవుతున్నప్పుడు, ఇన్ఫీరియారిటీ గురవుతున్నప్పుడు, డిప్రెషన్ గురవుతున్నప్పుడు, ఒంటరి దాన్ని అనుకుంటున్నప్పుడు, నాకు ఎవరూ లేరు అనుకుంటున్నప్పుడు, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అనుకుంటున్నప్పుడు,
నీ పక్కన ఎవరో ఒకరు నిలబడతారని గుర్తుంచుకో. ఆ పక్క నిలబడేది ఫ్రెండ్ అవ్వచ్చు, ఆ పక్క నిలబడేది టీచర్లు కావచ్చు, ఆ పక్క నిలబడేది ఇలాంటి పెద్దలు కావచ్చు, ఆ పక్క నిలబడేది ఎవరో ఒకరు కావచ్చు. ఎవరో ఒకరు మాత్రం నీ పక్కన ఉంటారని నమ్ము. ముందు ఒక అతను సముద్ర ఒడ్డున నడిచి వెళ్తున్నాడట. అందరికీ అర్థమవుతుందా? వెనకాల వాడు పడుకున్నట్టున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు పడుకున్నారు తెలిసిన? అప్పుడే వాళ్ళు పడుకుని అరగంట అయింది. వాడు అసలు రావడం పడుకున్నారు. వాళ్ళు ముందు కూర్చున్న వాడికి ఇబ్బంది పాపం, ఎందుకంటే వీళ్ళకి పడుకోవడానికి ఉండదు. వెనకాల కూర్చున్న వాడికి ఎంత హాయో పడుకుంటారు. ఆ అమ్మాయి అయితే వెనకాల గోడకు అలా జారపడేది హాయిగా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా ఇలా హాయిగా. ఓకేనా? ఇంత ఏం చెప్తున్నాను మర్చిపోయాను నేను. ఏం చెప్తున్నాను? ఏమన్నాను? సముద్రం సూపర్. ఇందాక నేను కావాలని సముద్రపు ఒడ్డున ఒక వ్యక్తి అని అక్కడ ఆపి అది ఇది మాట్లాడా. మీకు ఎంతవరకు మెమరీ ఉందో కనుక్కుందామని. ఎవరైతే నేను ఎక్కడ ఆపాను అన్నప్పుడు చెప్పగలిగారో వాళ్ళు ఈ క్లాసు వింటున్నట్లు లెక్క. మిగతా వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారు రే అంటున్నారు అర్థం. అలా వద్దు. ఒకటి గుర్తుంచుకో, ఇలాంటి క్లాసులు ముఖ్యంగా నేనంటే కొద్దిగా ఏదో కాస్త నవ్విస్తూ కవ్విస్తూ చెప్తా. అందరూ అలా చెప్పరు, ఓకేనా? కానీ ఇది నీకోసం, నీకోసం. ఇది లెక్చరర్ల పాఠాలు చెప్పేటప్పుడు కూడా ఇది నీ కోసం గుర్తుంచుకో, మా కోసం కాదు. నువ్వు గొప్పదానివైతే నాకు లాభం లేదు, నువ్వు రేపటి రోజు మంచి శాలరీ తెచ్చుకుంటే మాకు లాభం లేదు. గుర్తుంచుకో, ఇది నీ కోసం మాత్రమే. ఇంతకీ ఎక్కడున్నాను నేను? సముద్రపు ఒడ్డున ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అందరూ వినండి నా కేసి. సముద్రంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే అతనికి ఎందుకు అనిపించిందట, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఏంటో నా బతికింతే, నా బతికిలా అయిపోయింది అనుకుంటూ, దేవుడా నన్ను కాపాడు అంటే దేవుడు వచ్చాడట. పక్క నిలబడ్డాడు. ఏం కావాలి? గోపాల గోపాల సినిమాలో లాగా పక్క నిలబడ్డాడు. ఏం కావాలయ్యా అంటే, కొంచెం ఒంటరిగా ఉన్నానయ్యా నేను అన్నట. అయితే నేను తోడొస్తానులే అన్నట. ఇప్పుడు ఇతను నడిచెళ్తున్నాడు, పక్కనే దేవుడు కూడా నడిచెళ్తున్నాడు. అది సముద్ర పొట్టు కదా, అందుకని ఇద్దరి పాదాల ముద్రలు పడుతున్నాయి. ఇతని ముద్రలు అతని ముద్రలు, ఇతని ముద్రలు అతని ముద్రలు. ఓకే, ఒక అరగంటో గంటో 2 రోజులో 3 రోజులో 1 year అయింది. అయిన తర్వాత ఒక్కసారి ఇతను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పాదముద్రలే కనిపిస్తున్నాయట. అంటే ఇద్దరు నడవాల్సిన పాదముద్రలు ఒక వ్యక్తివే కనిపిస్తున్నాయి. నా పాయింట్ మీ అందరికీ అర్థమైందా? అప్పుడు అన్నాడట ఎవరు? ఈ అబ్బాయి, ఈ భక్తుడు, ఏమయ్య దేవా, నిన్ను నమ్ముకుంటే నట్టేట ముంచేసేలా ఉన్నావు నువ్వు. నన్నేమో నువ్వు పక్క నిలబడతాను, నిన్ను కాపాడతాను అన్నావు. తీరా చూస్తే చూడు, నా అడుగులే కనిపిస్తున్నాయి పాదముద్రలు తప్ప, నీ పాదముద్రలు లేవు, ఎక్కడ పోయావయ్యా అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, అరే అందుకే నేను మనిషి అన్నారా, నువ్వు నన్ను అడిగావు కదా కాపాడవయ్యా అని, నేను నీతో పాటు నడిచాను, నువ్వు ఇంకా బాధపడుతున్నావు అని అర్థమైంది, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకున్నాను రా, ఆ పాదముద్రలో నీవి కావు నావి అన్నాడట. ఆ దేవుడు జీసస్ క్రీస్తు కావచ్చు, ఆ దేవుడు అల్లా కావచ్చు, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మరొకరో కావచ్చు. ఎవరన్నది కాదు, నమ్మావా లేదా అన్నది పాయింట్. నమ్మావా లేదా అన్నది పాయింట్. ఇంకో విషయం చెప్పంటావా, అసలు ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళకి నేను 5 లక్షలు ఇస్తాను ఈసారి. నంబర్ నంబర్ ఇంకా అయిపోయా. చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మనిషి మనసులో ఉన్నాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. ఇక్కడ కనిపిస్తున్న కూర్చున్న మీరందరూ కూడా దైవ స్వరూపులే, ఓకేనా? అలా అని చెప్పి పక్కన హుండీ పెట్టకండి. అందుకని నువ్వే దైవం అనుకో, నువ్వే ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తివి కావాలనుకో, అప్పుడు నీ బాధ్యతలు మారతాయి.
నా బతికింతే, నేను వేస్ట్ అనుకో. దాన్ని యాక్చువల్గా అయితే కనుక డివైన్ సపోర్ట్ అంటారు. మనిషి అనేవాడు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతున్నాడో ఆ డివైన్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అంటారు. నేను దేవుడు నమ్ముతానా లేదా దగ్గర పాయింట్ కాదు, కానీ దేవుడు మాత్రం నీ పక్కన ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. అంటే ఈ ప్రపంచంలో నిన్ను కాపాడేది ఎవరు? నువ్వు.